గ్లాసెస్. ఈరోజు థర్స్డే రోజు ఈవినింగే ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేసి పూలేం పెట్టకుండా జస్ట్ అట్లా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. సో ఇందుకే ఈరోజు లేట్ అయిపోయింది, 8 అయిపోయింది టైము. ఇంకో గ్లాస్ నీళ్ళు పోస్తాం. 8 అయిపోయింది అనమాట టైము. అందుకే ఇంక ఇప్పుడు కొంచెం అట్లా ఉప్మా అయితే ఈజీగా అయిపోతుంది. సో అందుకోసం తలస్నానం చేశాను కదా, తల పట్టేసింది. ఇప్పుడు నిండా వేయకూడదా? సో ఉప్మా అయితే ఈజీగా అయిపోతుంది. సో ఇది అయిపోయిన తర్వాత దోశ బ్యాటర్ కూడా పట్టాలి. అండ్ ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది అనమాట, అంటే ఒక 2 డేస్కి వచ్చేట్టుగా. సో అది ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అండి. మార్నింగ్ వీలు పడదు నాకు ఈ మధ్య అసలుకి. నేను అంటే ఫ్రైడే రోజు ఫ్రేమ్స్ అవి క్లీన్ చేయకుండా కలసం మార్చకుండా ఈవినింగ్ కొంచెం త్వరగా వచ్చేసి ఫస్ట్ అయితే ఇంట్లో కసువు కొట్టేసి మాప్ పెట్టేసి ఫస్ట్ ఫ్రేమ్స్ అవి అయితే క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇది అట్లీస్ట్ 1 అవర్ పడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ మేము డిన్నర్ చేసిన తర్వాత అంటే దీపాలు కొండెక్కుతాయి కదా, సో దీపాలు కొండెక్కిన తర్వాత నేను బయట గడప అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇదంతా థర్స్డే రోజు నైట్ అండి. సో ఎందుకంటే థర్స్డే రోజు నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే మళ్ళీ ఫ్రైడే రోజు మార్నింగ్కి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను రావడమే 6 అయిపోతుంది. సో వచ్చి ఇంట్లో కసు చిమ్ముకొని మాప్ పెట్టి ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేలోపు 8 అయిపోతుంది. అండ్ తర్వాత నేను ఇంట్లో డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇంకా ఇట్లా ఫ్రేమ్స్ ఈవినింగ్ టైం కొంచెం టైం లేనప్పుడు మటుకు ఈజీగా అయిపోతుంది కదా, ఉప్మా ప్రిపేర్ చేస్తుంటా అనమాట. సో అదైతే కొంచెం తొందరగా అయిపోతుంది. అండ్ వేడివేడిగా ఉంటుంది. పిల్లలు కొంచెం ఏదో ఒకటి షుగర్ లేదంటే అంటే మాకు ఎక్కువ శాతం షుగర్ ఇంట్రెస్ట్ అనమాట, వేసుకొని తిన్నాం. అండ్ మామిడికాయ చట్నీ ఏది కావాలంటే అది వేసుకొని తినొచ్చు అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే ఇంకా నేను ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసి పూజ అయిపోయి డిన్నర్ అయిపోయిన తర్వాత బయట క్లీనింగ్ అయితే పెట్టుకున్నా. ఇక్కడ క్లీన్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ముగ్గు పెట్టుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ నేను దోశ బ్యాటర్ కూడా పట్టాలండి. సో నేను ఫస్ట్ అంటే బయట క్లీన్ చేసి మాప్ పెట్టేసిన తర్వాత నేను లోపల వచ్చి దోశ బ్యాటర్ అయితే పట్టేస్తున్నాను అనమాట. ఈ బాక్స్లో ఉండేది మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి. అండ్ ఇది రేపు నెక్స్ట్ డే మార్నింగ్కి. సో అది పక్కన పెట్టేసిన తర్వాత అండ్ చూసారా, అంటే మనకి ఫస్ట్ టైం యూట్యూబ్ డబ్బులు వచ్చాయి కదా, సో అది పిల్లలు అంటే పాపం పిల్లలు ఇద్దరు కలిసి వాళ్ళు పాకెట్ మనీ ఉంటుంది కదా, దాంతో నాకు కేక్ అయితే తీసుకొచ్చి కట్ చేపిస్తున్నారనమాట. ఎంతైనా పిల్లలకి తల్లి మీద ప్రేమ ఎక్కువ కదా, అంటే మామూలు అండి పిల్లల మీద కోప్పడుతుంటాం. అంటే కోప్పడకుండా చిరాకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి పిల్లల మీద. సో అప్పుడప్పుడు ఇలా ప్రేమ కూడా చూపిస్తుంటారు. ఆ ప్రేమ చూపించినప్పుడు అదొక రకమైన హ్యాపీనెస్ కదా, పిల్లలు మన కోసం ఇట్లా షేర్ చేస్తున్నట్టే. సో కట్ చేసి ఇంకా పాపకి దేవుడి దగ్గర పెట్టమని చెప్తున్నాను అనమాట. వీడియో తీసేస్తానే, సో అందుకోసం ఇంకా నేను పట్టుకోలేనులే అంటే ఇంకా దేవుడి దగ్గర కొంచెం పెట్టేసి, ఇప్పుడే మనం పూజ అవన్నీ చేసాం కదా, సో కొంచెం దేవుడి దగ్గర పెట్టి ఆయన దగ్గర వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొంచెం సపోర్ట్ వస్తుంది. మనం ఎంత కష్టపడినా అంటే 50% మన కష్టం ఉండాలి, 30% లక్ ఉండాలండి. అండ్ 20% దేవుడు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ కూడా ఉండాలన్నమాట. సో ఇంకా అక్కడ కొంచెం పెట్టేసి ఫస్ట్ పాపకి అండ్ తర్వాత బాబుకి అండ్ పిల్లలకు పెట్టేసిన తర్వాత మేము తింటాం అనమాట. ఎందుకంటే పిల్లలు ఏదైనా సరే పిల్లలకు పెట్టండి మనకి తినాలని అనిపించదు. బాక్స్ చూస్తున్నాను, బట్ ఏంటి బాక్స్ అని అంటే ఇంకా వాళ్ళు కూడా ఏదో చెప్పి మభ్య పెట్టేస్తున్నారు. నేనేంటంటే నా పని హడావిడిలో నేను కూడా పట్టించుకోలేదనమాట. అండ్ మా వారికి హెల్త్ బాగాలేదు, కొంచెం ఫీవర్ వస్తుంది, అందుకే పాపం ఆయన స్వెటర్ వేసుకొని అడుగు కూర్చున్నారు. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ 4:30 అవుతుంది. ఈరోజు కొంచెం మా అత్తయ్యని ఊరి దగ్గర వదిలేసి రావాలన్నమాట. అందుకోసం ఈరోజు మార్నింగే వంట అయితే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నా. పచ్చడి అయితే వేస్తున్నా దోశలోకి, నేను కట్టున్నాను కదా. పిల్లలకి ఫస్ట్ బాక్స్ అవన్నీ రెడీ చేసేసి ఈరోజు మా అత్తయ్య ఊరు వెళ్తారనమాట. కాబట్టి ఇంకా తన్ని వదిలేసి రావాలి. ఇంకా మా వారికి ఫీవర్ అట్లా వస్తుంది కాబట్టి తను వెళ్ళలేదు, ఇంకా నేనే వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకే మార్నింగే కొంచెం వంట హడావిడి అనమాట. పల్లీలు, పచ్చి కొబ్బరి, నిన్న కలసం మీద కొబ్బరికాయ వేసాను కదా, అది ఉందనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వలేదు, గడపకి పసుపు అవన్నీ పూసి పూజ కూడా చేసుకోవాలి. నిన్న ఫ్రేమ్స్ అవి క్లీన్ చేసి పువ్వులు అయితే పెట్టలేదు అనమాట. అందుకే ఇంక ఇప్పుడైతే కొంచెం ఈజీగా ఉంటుంది పువ్వులు పెట్టేసి ఫాస్ట్గా పూజ చేయడానికి. ప్రస్తుతానికైతే పల్లి, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు,
పాప వంట చేసుకుంటది. కాకపోతే నేంటంటే ఇంక వాళ్ళేసి రెడీ అయ్యి హడావిడి ఎందుకులే అని చెప్పేసి నేనే వంట అంతా క్లీన్‌గా పెట్టేసి అంటే నీట్‌గా చేసేసి బాక్స్‌లలో పెట్టేసి వెళ్తా అనమాట. ఏది లేచిన వెంబటే కొంచెం హడావిడి లేకుండా వాళ్ళు కూడా 7కి అంతా వెళ్ళిపోవాలండి ఇద్దరు. సో, అందుకోసం ఇంకా నేనే రెడీ చేసి బాక్స్‌లలో పెట్టేస్తే తీసుకొని వెళ్ళిపోతారని చెప్పేసి మళ్ళీ నేను మా అత్తయ్యని అనంతపూర్‌లో వదిలేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తా అనమాట. అక్కడేం స్టే చేయను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్‌కి మనం ఇంట్లో లేకపోయామనుకోండి ఇల్లంతా బీభత్సంగా సృష్టిస్తారు. సో, అందులో మా వారికి కొంచెం చెప్పాను కదా ఫీవర్ వస్తుందని చెప్పేసి ఇంకా ఆయన్ని సతాయిస్తారనమాట నేను లేకపోతే. సో, అందుకే ఇంకా ఫాస్ట్‌గా ఇంట్లో బాక్సులకి రెడీ చేసి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 2 ప్రిపేర్ చేసేసి వెళ్తున్నా. నైట్ పడుకునే ముందు చెప్తారు, "నేను చేసుకుంటాలేమ్మా, నువ్వు వెళ్ళు, మంచిగా స్నానం చేసి పూజ చేసుకొని వెళ్ళిపో" అని అంటారు. చూసారా, మార్నింగ్ నేను లేచి నేను వంట అంతా ప్రిపేర్ చేసినా కూడా ఇంకా వాళ్ళు లేలేదనమాట. చలికాలం కదా, పిల్లలు త్వరగా లేరు. అనిపించదు కూడా. నాకు కూడా అసలు మార్నింగ్ లేయాలనిపించలేదండి. కాకపోతే పని ఉన్నప్పుడు తప్పక లేయాల్సి వస్తుంది. సో, బయట డోర్ ఓపెన్ చేస్తే మంచు అయితే చాలా ఎక్కువ కురుస్తుంది. చాలా ఎక్కువ చలి అనిపిస్తుంది అనమాట. ఈ చలికి నేను బస్ జర్నీ ఎట్లా చేయాలో ఏంటో మరి. సో, అత్తయ్య అయితే ఈరోజు ఊరు వెళ్తారు కాబట్టి ఇంకా ఆమెను వదిలేసి రావాలి. అంటే రేపు సాటర్డే రోజు పెన్షన్ ఇస్తారనమాట. సో, అది ఇప్పుడు మిస్ అయిపోయింది అనుకోండి మళ్ళీ లేట్ అయిపోతుంది. సో, దానికోసం ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. లేదంటే సాటర్డే ఈవినింగ్ అందరం కలిసి వెళ్దామని అనుకున్నాం. బట్ ప్లాన్ రివర్స్ అయిందనమాట. యాక్చువల్లీ మా వారే వెళ్ళేవారు. అంటే తనకి కొంచెం బాలేదు కాబట్టి ఇంకా ఆయన ప్లేస్లో నేను వెళ్ళి వదిలేసి రావాల్సి వస్తుంది. సో, తను ఒక్కతి వెళ్ళలేదనమాట. అంటే ఎప్పుడు వెళ్ళలేదు. మా తాతయ్య ఉన్నప్పుడు తను తీసుకొచ్చి వదిలేసేవారు. లేదంటే మా పిన్ని అంటే మా ఆడపడుచు ఉంటారు కదా, సో తనతో రావడం, లేదంటే ఇంకా మా వారు తీసుకెళ్ళడం, దిగబెట్టడం 2 ఆయనే చేసేవారనమాట. కాకపోతే ఈసారి కొంచెం ఆయనకి ఫీవరిష్గా ఉంది. కాఫ్ కోల్డ్ వల్ల ఫీవర్ అసలు తగ్గట్లేదనమాట. అందుకే ఇంకా తప్పనిసరి ఫస్ట్ టైం నేను వెళ్తున్నా అండి. ఫస్ట్ టైం తీసుకెళ్ళి వెళ్తున్నా అనమాట మా అత్తయ్యని. అక్కడ దింపేసి నేను అక్కడ వదిలేసి వేరే బస్ ఎక్కిస్తాను అనమాట. తను అక్కడ అంటే మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు వచ్చి పిలుచుకొని వెళ్తారు. మళ్ళీ నేను రిటర్న్ బ్యాక్ ఇంటికి వచ్చేస్తాను. ఇంకా వంట పని ఒక సైడ్ చూసుకుంటూ ఇక్కడ అప్పుడు అంటే 5:30 అట్లా అవుతుంది, 5:45 అవుతుంది. సో, ఇంకా నేను కూడా పూజ ఫాస్ట్గా చేయాలి కాబట్టి ఇంకా మామిడాకు తీసుకొచ్చింది. ఈసారి కొంచెమే తీసుకొచ్చాను. ఎందుకంటే ఈవినింగ్ లేట్ అయిపోయింది కదా. ఈవినింగ్ లేట్ అవ్వడం వల్ల మనకి మామిడాకు చీకటి పడితే కొయ్యనియారు కదా. సో, అందుకోసం ఇంకా కొంచెమే దొరికింది. ఆ కొంచెం తీసుకొని వచ్చేసాను అనమాట. సో, ఇక్కడ మెయిన్ డోర్కి మనకి మామిడాకు మెయిన్ డోర్కి కిచెన్కి ఉంటే చాలండి. సో, వెంకటేశ్వర స్వామి దగ్గర 1-2 పెట్టేస్తే సరిపోతుంది. అండ్ బయట గడపకి పసుపు ముగ్గు పెట్టేసిన తర్వాత ఇంక ఇవైతే పెట్టేస్తున్నా. నైట్ తలస్నానం చేశానండి. ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేశాను కాబట్టి తలస్నానం చేశాను. అండ్ ఇంకా మార్నింగే మళ్ళీ స్నానం చేయాలి. సో, ఇంకా స్నానం చేశాను కదా అని చెప్పేసి గడపకి పసుపు అవన్నీ పెట్టేశాను. లేదంటే స్నానం చేసిన తర్వాతనే గడపకి ముగ్గు పెట్టడం, స్నానం చేసిన తర్వాతనే ఇవన్నీ చేస్తాను అనమాట. సో, అది ఈరోజు మామిడాకైతే చాలా తక్కువ దొరికింది. అండ్ కొమ్మలు అలా కుచ్చేస్తున్నా అనమాట. మామిడి తోరణాలు కట్టేంత టైము లేదు, తీరిక లేదు. సో, అందుకే అలా కొమ్మలు పెట్టేస్తున్నా. మామిడి చెట్టు ఇంకోసారి నన్ను తిట్టుకోకుండా ఉంటుంది. ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగే ఇంకా పిల్లలు బాక్స్ పెట్టేసి పంపించేసిన తర్వాత పూజ చేసి ఇంకా కొబ్బరికాయ కొట్టేసాను అనమాట. ఇంతకుముందు అయితే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఫ్రేమ్స్ క్లీన్ చేసుకొని అవంతా హడావుడిగా ఉంటుండే. ముందు రోజు టెన్షన్ పడుతుంటే. సో, ఇప్పుడైతే థర్స్డే రోజు క్లీన్ చేసుకొని ఫ్రైడే రోజు ఇలా పూలు పెట్టేసి పూజ చేస్తే ప్రశాంతంగా ఉంది. సో, నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ దోశ. ఇది కొత్త పెన్నం అండి, దోశ పెన్నము. సో, ఈ దోశ పెన్నం 3 days ముందే నేను అంటే ఏమంటారు పసుపు నూనె వేసేసి మంచిగా అంటే పెట్టాను అనమాట. పెన్నంకి బాగా పసుపు అవన్నీ పెట్టాను. సో, మనకి అట్లే డైరెక్ట్ వాడకూడదు కదా. సో, 2-3 days తర్వాత ఇంకా ఈరోజు వాడుతున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ దోశ అయితే తీసిన తర్వాత నెక్స్ట్ నుంచి ఇంకా వేసిన దోశలు పిల్లలకి కట్టి పంపించేసా. ఇంకా బ్యాటర్ ఉంది. ఈవినింగ్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ 3-4 అంతా వచ్చేస్తా. సో, ఇంకా వచ్చిన తర్వాత నేనైతే దోశ వేసుకుంటా. ఫస్ట్ మనకి కాఫీ ఎక్కడ పోయినా సరే, నాకు ఫుడ్ లేకపోయినా పర్వాలేదు కానీ ఫస్ట్ అయితే కొంచెం కాఫీ తాగేస్తే చలికి తల పట్టేసినట్లు అవుతుంది. అందులో నైట్ తలస్నానం చేస్తున్నాను అండ్ ఇప్పుడు కూడా తలస్నానం చేస్తున్నాను కదా. సో, ఈరోజు అయితే టీ ఏం పెట్టట్లేదు, జస్ట్ అట్లా కాఫీ కలిపేసి ఇంకా అందరికీ ఇచ్చేస్తున్నాను అనమాట. తగిలిన దానికే
టైమ్ 8:15 అవుతుంది. నేను 9 కంతా బస్ ఎక్కితే 10, 11, 12, 1, 2 కంతా రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాను అనమాట. సో పదండి వెళ్దాం. చలో బై 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 బై. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.